ఈ హృదయం ఒక రహస్య గుహ. స్త్రీ హృదయం బయటికి చూస్తే ఎంతో సాధారణం, కానీ నిజానికి అది ఒక రహస్య గుహలా ఉంటుంది. ప్రేమ, బాధ, ఆశ, నిరాశ, నమ్మకం, భయం అన్నీ నిశ్శబ్దంగా దాచిపెట్టే అద్భుతమైన లోకం ఆమెది. స్త్రీ నవ్వితే అందరూ నవ్వుతారు, కానీ ఆమె కన్నీళ్ళు చాలాసార్లు ఎవరికీ కనిపించవు. అందుకే అంటారు, స్త్రీ హృదయంలో ఎంత బాధ ఉన్నా అది తనలోనే మసిపెట్టుకునే శక్తి ఉంటుంది. స్త్రీ కోప్పడితే అది కాసేపే, కానీ ఆమె గాయపడితే అది లోతైన గాయం. ఎందుకంటే ఆమె ప్రేమ నిజం, ఆమె నమ్మకం పవిత్రం, ఆమె హృదయం చాలా నాజూకు. స్త్రీని అర్థం చేసుకోవాలంటే ఆమె మాటలు కాదు, ఆమె నిశ్శబ్దాన్ని వినాలి. ఆమె చెప్పినది కాదు, ఆమె దాచుకున్నదే ఆమె నిజమైన కథ. ప్రతి స్త్రీలో ఒక యోధురాలు ఉంటుంది, ప్రతి స్త్రీలో ఒక కవయిత్రి ఉంటుంది, ప్రతి స్త్రీలో ఒక చిన్న పిల్ల ఉంది. ఆ ముగ్గురు కలిసి ఆమెను ఒక అందమైన రహస్యంగా మార్చేస్తారు. స్త్రీని అర్థం చేసుకునే మగాడు ఆమె నమ్మకాన్ని గెలుస్తాడు, ఆమె హృదయానికి దగ్గరవుతాడు. ఎందుకంటే స్త్రీ హృదయం ఓపెన్ అయ్యేది కోపంతో కాదు, ప్రేమతో, గౌరవంతో, మాటలతో కాదు, నిజమైన హస్తం పట్టుకునే ధైర్యంతో. స్త్రీని ప్రేమిస్తే ఆమెను అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఆమె చిరునవ్వు వెనుక ఉన్న బాధ కూడా మీకోసం దాచుకుంటుందనే నిజం తెలుసుకోండి. అప్పుడు మీరు గ్రహిస్తారు, స్త్రీ హృదయం నిజంగా ఒక రహస్య గుహ. దాన్ని తెరవడానికి తాళం ఒక్కటే, ఏమిటంటే సత్యమైన ప్రేమ. స్త్రీని అర్థం చేసుకోవడం అంటే కేవలం ఆమె మాటలు వినటం కాదు, ఆమె మనస్సు, భావాలు, నిశ్శబ్దాన్ని కూడా చదవడం. ప్రతి స్త్రీ వేరు, కానీ సాధారణంగా స్త్రీ మనసును అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. స్త్రీని ఎలా అర్థం చేసుకోవాలి? ఆమె మాటలు వినకండి, ఆమె భావాలు వినండి. స్త్రీలు చాలాసార్లు తమ భావాలను నేరుగా చెప్పరు. ఆమె మాటల కంటే ఆమె వాయిస్ టోన్, ముఖంలో మార్పు, నిశ్శబ్దం చాలా చెప్పేస్తాయి. ఒక్కోసారి ఆమె మాటల వెనుక ఉన్న భావాన్ని గ్రహిస్తే ఆమెను అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. ఆమెను జడ్జి చేయకుండా వినండి. స్త్రీకి ఎక్కువగా కావలసింది వినే మనిషి. ఆమె సమస్య చెబితే మీరు వెంటనే సొల్యూషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం నేను ఉన్నాను అనిపించాలి. అది ఆమెకు భరోసా. చిన్న విషయాలను గుర్తించుకోండి. స్త్రీకి చిన్న విషయాలపైన భావాలు ఎక్కువ. ఆమె ఇష్టాలు, అలవాట్లు, ఫీలింగ్స్ ఇవన్నీ మీరు గుర్తించుకుంటే ఆమెకు ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే భావన వస్తుంది. ఆమె నిశ్శబ్దం, చాలా భావాలు ఉంటాయి. స్త్రీ నిశ్శబ్దంగా ఉంటే అది కోపం కావచ్చు, బాధ కావచ్చు, నిరాశ కావచ్చు, అలసట కూడా కావచ్చు. అదే సమయంలో మీరు ఆమెకు దగ్గరగా వచ్చి మాట్లాడితే ఆమె మనస్సు తెరుచుకుంటుంది. ఆమెను రెస్పెక్ట్ చేయండి. స్త్రీ ప్రేమ ముందు గౌరవం కావాలి. ఆమె అభిప్రాయం, నిర్ణయాలు, వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తిని ఆమె మనస్సు లోపలికి అనుమతిస్తుంది. భావాలకు విలువ ఇవ్వండి. స్త్రీ ప్రేమిస్తే గుండెతో ప్రేమిస్తుంది, అభిమానం చూపితే హృదయంతో చూపిస్తుంది. ఆమె వైపు చూపే ప్రేమ, జాగ్రత్తల్ని లైట్గా తీసుకుంటే మీరు ఆమెను అర్థం చేసుకోవడం కాదు, ఆమెను దూరం చేస్తారు. ఆమెకు భద్రత ఇవ్వండి. స్త్రీకి అత్యంత ముఖ్యమైనది భద్రతా భావం. భౌతికంగా, భావోద్వేగంగా, మానసికంగా ఈ మనిషి దగ్గర నేను సేఫ్ అనిపించినప్పుడు మాత్రమే ఆమె తన అసలు ప్రపంచాన్ని మీకు చూపిస్తుంది. ఆమెను మార్చేందుకు ప్రయత్నించకండి. స్త్రీకి ఇష్టం తనను ఎలా ఉందో అలా అంగీకరించే వ్యక్తి. మార్చడానికి ప్రయత్నిస్తే మనస్సు గాయపడుతుంది. అర్థం చేసేందుకు ప్రయత్నిస్తే మరింత ప్రేమిస్తుంది. ఆమె కలలను ప్రోత్సహించండి. స్త్రీకి తనలో చాలాసార్లు చాలా సామర్థ్యం ఉంటుంది. ఆమె కలలను మీరు ప్రోత్సహిస్తే ఆమె మీ జీవితాన్నే మార్చేస్తుంది. ముఖ్యంగా ఆమెను ప్రేమించండి. అర్థం చేసుకోవడం అంటే నా మాట విను కాదు, నీ మాట నేను వింటాను అని చెప్పడం. స్త్రీని అర్థం చేసుకోవాలంటే ఆమెను చదవాలి. ఆమె కంటిలోని వెలుగు, ఆమె నవ్వులోని నొప్పి, ఆమె మాటలోని ప్రేమ, ఆమె నిశ్శబ్దంలోని కథ
అర్థం చేసుకున్న పురుషుడు ఆమె హృదయానికి సరైన తాళం పట్టినట్టే. మనిషి ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యాలు చూశాడు. గుట్టలు, గుహలు, దాచిన లోకాలు, తెలియని ప్రపంచాలు. కానీ వాటన్నింటికంటే గొప్ప రహస్యం ఒకటి ఉంది. అది స్త్రీ హృదయం. స్త్రీ హృదయం చూడటానికి చిన్నదే, కానీ దాచేది ఎంత పెద్ద లోకమో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే తెలుసుకుంటారు. స్త్రీ హృదయం ఎందుకు రహస్య గుహ అంటారు? స్త్రీ మనసు లోపల వేల భావాలు ఉంటాయి. ఆమె బాధపడితే మొదటగా తను ఒక్కడనే నమ్ముతుంది. ఆమె ప్రేమిస్తే హృదయమే మొత్తంగా ఇస్తుంది. ఆమె నమ్మకం ఇస్తే అది పవిత్రమైన ప్రమాణం. కానీ ఈ భావాలను బయటకు చెప్పడం ఆమెకు అలవాటు కాదు. అందుకే స్త్రీ హృదయం రహస్యంలా ఉంటుంది. కొన్నిసార్లు ఆమె కంట్లో ఆనందం కనిపిస్తుంది, కానీ ఆ నవ్వు వెనుక లోతైన నొప్పి దాగి ఉంటుందేమో. కొన్నిసార్లు ఆమె ఏమీ లేదు అంటుంది, కానీ ఆ మాట వెనుక ఎన్నో చెప్పని కథలు ఉంటాయి. స్త్రీ హృదయంలో ఉన్న 3 లోకాలు. ఒకటి ప్రేమ. స్త్రీ ప్రేమించేటప్పుడు చిన్న విషయాల్లో పెద్ద ప్రేమ చూపిస్తుంది. ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న జాగ్రత్త, ఒక చిన్న చిరునవ్వు, ఇవే ఆమె ప్రేమ భాష. రెండవది భయం. స్త్రీకి ఉన్న అతిపెద్ద భయం తనను అర్థం చేసుకోకపోవడం. తన ప్రేమను, తన నమ్మకాన్ని, తన త్యాగాన్ని ఎవరో లైట్గా తీసుకుంటారనే భయం. మూడవది నిశ్శబ్దం. స్త్రీ మాట్లాడకపోతే అది కోపం కాదు, అది చెప్పలేని భావాల సముద్రం. ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే మనిషే ఆమె హృదయపు గుహలోకి అడుగు పెట్టగలడు. స్త్రీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం? ఎందుకంటే ఆమె మనస్సు కేవలం మాటలతో కాదు, భావాలతో నడుస్తుంది. ఆమెకు భద్రత కావాలి, భరోసా కావాలి, మాటలు కాదు, మనస్సు గల వ్యక్తి కావాలి. స్త్రీని అర్థం చేసుకోవాలంటే ఆమె చెప్పిన మాట కాకుండా ఆమె చూపించిన ప్రేమను గ్రహించాలి. స్త్రీ హృదయానికి తెరవడానికి ఏం కావాలంటే సహనము. స్త్రీ వెంటనే తన హృదయం ఎవరికి ఇవ్వదు. మెల్లగా, జాగ్రత్తగా, నమ్మకం పెరిగే కొద్దీ హృదయం తెరుస్తుంది. గౌరవం, ఆమె డెసిషన్స్, ఆమె డ్రీమ్స్, ఆమె ఇండివిజువాలిటీ, వాటికి విలువ ఇచ్చే మనిషి ఆమెకు ప్రత్యేకము. వీరే మనస్సు. స్త్రీకి నీ సమస్య ఏమిటో చెప్పు అని కాదు, నేను ఉన్నాను అనే భావన కావాలి. నిజమైన ప్రేమంటే సంతృప్తి కోసం కాదు, ఎదురుగా ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేమిస్తే స్త్రీ హృదయం మీకోసం పూర్తిగా తెరుచుకుంటుంది. స్త్రీ హృదయం ఒక గుహలా ఎందుకుంటుందంటే గుహలలో రత్నాలు దాగి ఉంటాయి. అలాగే స్త్రీ హృదయం కూడా దాచుకున్నది రత్నాలే. ఆమె ప్రేమ ఒక రత్నం, ఆమె త్యాగం ఒక రత్నం, ఆమె క్షమశక్తి ఒక అమూల్య నిధి, ఆమె సహనం ప్రపంచంలో ఎక్కడా లేని బంగారం. కానీ ఆ రత్నాలను పొందేది ఎవరు? ఆమెను అర్థం చేసుకునేవాడు, ఆమెను రక్షించేవాడు, ఆమెను గౌరవించేవాడు. స్త్రీ హృదయం ఒక రహస్య గుహ. దాన్ని బలవంతంగా తెరవలేరు, ఊహలతో అర్థం చేసుకోలేరు. ప్రేమతో, నమ్మకంతో, సహనంతో ఆమెను మనస్సు స్వయంగా మీ ముందు తెరుస్తుంది. అందుకే గుర్తించండి, స్త్రీని గెలవాలంటే మాటలు కాదు, మాటల వెనుక ఉన్న మనస్సు కావాలి. ఆమె హృదయం రహస్యం కాదు, అర్థం చేసుకోవలసిన ఒక కళ. ఇతరులు మిమ్మల్ని గౌరవించాలంటే మీరు ఇతరుల నుంచి గౌరవాన్ని డిమాండ్ చేయలేరు. వారిని బతిమాలో, భయపెట్టో దాన్ని పొందలేరు. ఇతరుల చేయలేకపోయిన పనులను ధైర్యంగా స్వీకరించి పూర్తి చేయడం ద్వారా మాత్రమే మీరు గౌరవాన్ని సంపాదించుకోగలరు. మీరు సాధించిన అద్భుత ఫలితాలను చూసిన తర్వాత ఎవరు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించలేరు. అడ్డంకులను అవకాశాలుగా మలుచుకోవాలి. సాధారణ వ్యక్తుల సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ గడిపితే విజేతలు వాటిని పరిష్కరించడంపై దృష్టి పెడతారు. దాని అంతు చూసే వరకు వాళ్ళు విశ్రమించరు. వారిలోని కుతూహలం, విమర్శనాత్మక ఆలోచన ధోరణే వారిని ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఇతరులు అడ్డంకులుగా భావించిన వాటిని వారు అవకాశాలుగా మలుచుకుంటారు. మనకు అవసరమైన పనులను వాయిదా వేయడం, అనవసరమైన పనుల్లో తలదూర్చడం రెండూ మన సమయాన్ని వృధా చేసేవే. జీవితంలో స్పష్టమైన ఆశయం ఉంటే విజయం దానంతట అదే వచ్చి మనల్ని చేరుతుంది. మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నేను ఈ రోజుని నా జీవితంలోనే అద్భుతమైన రోజుగా ఎలా మలుచుకోగలను అన్న ప్రశ్నతో ప్రారంభిస్తే జీవితం ఎంతో గొప్పగా సాగుతుంది.
అబద్ధం చెప్పడం ఎంత తప్పో నిజాన్ని దాయాలనుకోవడం కూడా అంతే పెద్ద తప్పు. నువ్వు గెలవడం కోసం పోరాడు, ఇతరులను ఓడించడం కోసం కాదు. అప్పుడే విజయం నీదే. గడిచిపోయిన కాలం ఎప్పుడూ భవిష్యత్తును ఇవ్వదు, కేవలం అనుభవాన్ని మాత్రమే ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని మన ప్రస్తుత సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నేడు ఎదురైన ఓటమి నీలో కసి రగిలించకపోతే రేపు గెలుపు ఇచ్చే ఆనందాన్ని ఎలా అనుభవించగలవు? ఒక్కసారి ఆలోచించు. సమస్యలను పెద్దగా ఊహించుకొని నీ జీవితాన్ని మరింత కష్టతరం చేసుకోకు. నీ ఆలోచన తీరు ఎలా ఉండాలి అంటే, నీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా సరే చాలా చిన్నదిగా కనిపించాలి. జీవితం మనల్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది, ఇంకెన్నో అనుభూతులను పరిచయం చేస్తుంది. అయితే మనం ఆ పరిస్థితులన్నిటినీ కూడా అర్థం చేసుకొని ఏ సమయంలో ఎలా ఉండాలో అలా ఉండగలగడమే మన సామర్థ్యానికి నిజమైన పరీక్ష. ఆలోచనతో ఏమీ అవ్వదు, ఆచరణ ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. మనకు ఎందులో ఆసక్తి ఉంది, మనం ఏమి చేయగలము, మనకు ఏది ఆనందాన్ని ఇస్తుంది అన్న ఈ 3 విషయాలు సరిగ్గా తెలుసుకోగలిగితే జీవితంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుపోతాము. మనిషిని నమ్మకమే బ్రతికిస్తుంది, జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఇతరుల మీద నమ్మకం లేకపోతే ఎవరితోనూ కలిసి తిరగలేము. అదే అసలు మన మీద మనకే నమ్మకం లేకపోతే ఏ పని సవ్యంగా చేయలేము. మనసులో కొండంత బాధ ఉన్నా ముఖంలో చిరునవ్వు చెరగనీయని వాడే ధీరుడు. సామాన్యులు సంస్కారానికి కాకుండా సంపదకి విలువ ఇస్తారు, కానీ ఆ సంపాదకులు కూడా గౌరవం ఇచ్చేది సంస్కారానికే. మన గొప్పతనం చెప్పే మాటలలో కాదు, చేసే పనిలో తెలియాలి. అదే మన వ్యక్తిత్వానికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. మనకి దేనికి గురించి పూర్తిగా తెలియకుండా ఎందులోనూ ఊరికే వేలు పెట్టకూడదు. దానివలన కొన్నిసార్లు మన ప్రాణానికే ముప్పు రావచ్చు. మనం ఒక విషయంలో తొందరపడే ముందు 1కి 10 సార్లు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే అన్నింటా విజయం సాధ్యమవుతుంది. తన అభివృద్ధికి ఏం ఉపయోగపడతాయో తెలుసుకుని వాటిని మాత్రమే స్వీకరించేవాడు, తనకు అవసరం లేని వాటిని నిస్సంకోచంగా విడిచిపెట్టగల ధైర్యం ఉన్నవాడు అనవసరమైన బాధలకు గురికాడు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఓ మంత్రమే, వాటిలో ఎనలేని శక్తి ఉంది. అటువంటి మాటలను సరిగ్గా వినియోగిస్తే అన్ని విధాలా మనకు మంచి చేకూరుతుంది. మంచి మనస్సు కేవలం మంచి మనుషులను మాత్రమే ఆకర్షిస్తుంది. తక్కిన వారందరూ దానికి శత్రువులే. కాబట్టి ఎవరికైనా మనం నచ్చకపోతే అది వాళ్ళ సమస్య, కానీ అందులో మన పొరపాటు ఏమీ లేదని మనం గుర్తుంచుకోవాలి. ఒక మనిషి విజయానికి సరిహద్దు ఏది అంటే ఏదీ లేదు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మరింత అభివృద్ధి కోసం మనం కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడే ఎవరు ఊహించని స్థాయికి చేరుకుంటాము. మన ప్రత్యర్థి బలహీనతలు తెలుసుకుంటే ఓ పోటీలో మాత్రమే గెలవగలం. అదే మనలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిచేసుకుంటే ఈ ప్రపంచాన్నే గెలవగలం. యుద్ధం రావటానికి ముందుగానే ఎవరైతే పోరాటానికి సిద్ధంగా ఉంటారో వారు ఓడిపోవడం అంటూ ఉండదు. జ్ఞానం ప్రకాశిస్తుంది. అది ఎంతలా అంటే దాని ముందు అజ్ఞానం కనుమరుగు అయ్యేంతలా. మనుషులలో చెడు అనేది పెరిగిపోతుంది. ముఖ్యంగా యువతలో దాన్ని అరికట్టడానికి ఉన్న ఏకైక మార్గం మంచిని పంచడం మరియు పాటించడం. మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే మిగిలిన ప్రపంచం కన్నా మనం అంత ముందుంటాం. కాబట్టి కొత్తగా, తెలివిగా, ప్రత్యేకంగా ఆలోచించడానికి ప్రయత్నించు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే ముందు దాన్ని వృధా చేయడం మానుకోవాలి. మన సమయం ఎక్కడ వృధా అవుతుందో తెలుసుకుని ఆ అలవాట్లను మానుకుంటే ఆటోమేటిక్గా ఆ సమయం మనకు అవసరమైన వాటిలో ఉపయోగపడుతుంది. ఉన్నతమైన వ్యక్తులకు ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి, ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే వారు చేసే పనులు కూడా ఉన్నతంగా ఉంటాయి. అందువల్లే వారు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. మనిషి ఇది నా వల్ల కాదు అనే భావనకు బదులుగా ఇది నా వల్ల ఎందుకు కాదు, ఇది నేను చెయ్యగలను అనే భావనలను పెంపొందించుకోవాలి. ఈ విధమైన ఆలోచన తీరు అనేది అతడు విషయాలను చూసేటువంటి దృష్టి కోణాన్నే మార్చేస్తుంది. ఈ ప్రపంచం ఎంతో అందమైనది. ఇక్కడ మనం ఆనందం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
కానీ వాటన్నింటినీ వదిలేసి ఎప్పుడూ కష్టాల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే ఎలా? కాబట్టి అనవసరమైన చింతలన్నింటినీ వదిలిపెట్టి నీకు ఆనందం కలిగించే వాటి కోసం అన్వేషించు. ఇప్పుడున్న స్థితి కంటే పైకి ఎదిగే హక్కు, అనుకున్నది సాధించే సామర్థ్యం మనందరిలోనూ ఉంది. మనం చేయవలసిందల్లా మనలోని అంతర్గత శక్తులను పదును పెట్టడం మాత్రమే. ఈ ప్రపంచంలో ఒకడిని మించిన వాడు మరొకడు ఉంటాడు. అది మర్చిపోయి నేనే గొప్ప, నా అంత ఓడు లేడు అనుకుంటే ఏదో ఒకరోజు కాలం కొట్టే దెబ్బకు ఆ అహం అణిగిపోయి చతికిలబడి తప్పదు. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదుగునా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నీ ప్రతిభను పెట్టుబడిగా పెట్టి ధైర్యంతో సాహసిస్తే నీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మనుషుల్ని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకూడదు. కేవలం వారి ప్రవర్తన ఆధారంగా వాళ్ళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే మనకు ఎవరితో ఎలా ఉండాలో నేర్పుతుంది. పెద్దల మాటలను చాదస్తం అనుకోకుండా ఒక సలహాగా తీసుకుంటే వారి అనుభవం మనకు ఎంతో మేలు చేస్తుంది. ఎందులోనూ అతి అనేది మంచిది కాదు. మన హద్దులు తెలుసుకుని ప్రవర్తించడమే నిజమైన సంస్కారం. మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మన ఆలోచనలను పదును పెట్టుకుంటూ అప్పుడే ఎప్పటికప్పుడు మెరుగు అవ్వగలం. ఎప్పుడో ఏదో చేద్దామని మనం ఆలోచిస్తూ కూర్చోక లక్ష్యం నీ కళ్ళ ముందు ఉంది. విజయం రావడానికి సమయం పడుతుంది, కానీ పని మొదలు పెట్టడానికి సమయం అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు చేసే చిన్న ప్రయత్నమే రేపటి నీ గెలుపునకు పునాది. భగవంతుడు కూడా ఎవరికి ఏది ఊరికే ఇవ్వడు. మన ప్రార్థనకి తోడుగా ప్రయత్నం కూడా కలిస్తేనే దైవమైన సహకరించేది. ఆలోచన ఒకటి, ఆచరణ ఒకటి అయితే అనుకున్న పనులు ఎప్పటికీ సఫలం కావు. మన బుద్ధి అలాగే శరీరం రెండూ కలిసి ఒకటిగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలను మనం సాధించగలుగుతాము. కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే నేర్చుకుంటారు. గొప్ప సంకల్పాలు గొప్ప త్యాగాలను కోరుకుంటాయి. గొప్ప త్యాగాలు గొప్ప విజయాలకు కారణమవుతాయి. మనకు అవసరమైన పనులను వాయిదా వేయడం, అనవసరమైన పనుల్లో తలదూర్చడం రెండూ మన సమయాన్ని వృధా చేసేవే. నీ దగ్గర లేని వాటి కోసం ఆశించి బాధపడకు. ఉన్న వాటిని చూసి ఆనందించు. తెలివైన వాడు ఎప్పుడు గొడవలకి దూరంగా ఉంటాడు. ఎందుకంటే అతడికి తెలుసు వాటి వల్ల ప్రశాంతత దెబ్బతినడం తప్ప మరెటువంటి ఉపయోగము ఉండదు అని. మాటలు అందరూ చెబుతారు, కానీ ఆ మాటలో నిలబెట్టుకున్న వాడినే అందరూ గౌరవిస్తారు. మన జీవితంపై ప్రభావం చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు, మన లోపల ఆలోచనలు. ఆ ఆలోచనలను సరిచేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మన జీవితం సరైపోతుంది. బలవంతులు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. ఎందుకంటే సమస్యలను ఒంటరిగా ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకు తెలుసు. కాబట్టి నీ వల్ల ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదు అని ముందుకు అడుగు వేయడమే. జనవరి కోసం ఎదురు చూడొద్దు. కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టడానికి, మీ అలవాట్లను మార్చుకోవడానికి జనవరి వరకు ఎదురు చూస్తున్నారంటే మీరు నెల రోజులను వృధా చేస్తున్నట్లే. రోజువారీగా చేసే కృషితోనే మీ లక్ష్యాలను సాధిస్తారు తప్ప ఓ సుముహూర్తాన మీకు మీరే వాగ్దానం చేసుకోవడం వల్ల మాత్రం కాదు. మీరు ఉదయం 5 గంటలకే లేచి వ్యాయామాలు చేస్తే మంచిదే, కానీ అంతకన్నా ముందు మీరు రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయారన్నది మరీ ముఖ్యం. 5 గంటలే నిద్రపోయి పొద్దున ఎన్ని రకాల కసరత్తులు చేసినా వృధా. కంటి నిండా నిద్రపోవడం అనేది ఆరోగ్య పరిరక్షణకు పునాది లాంటిది. అందుకే దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. అలాంటి వారికి ఉజ్వల భవిష్యత్తు. శరవేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకోవలసిందే. నిత్య విద్యార్థిలా ఉంటూ ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో వాటిని సృజనాత్మక శైలిలో అనుసంధానం చేసే అత్యుత్తమ ఫలితాలు పొందడం కూడా అంతే కీలకం. అలాంటి వారికి ఉజ్వల భవిష్యత్తు ఖాయం. లక్ష్యాలను అనుసరించే విజయం ఉంటుంది. విజయం అనేది ప్రతిభకు సంబంధించిన విషయం కాదు, అది మన లక్ష్యాలకు సంబంధించినది. సాధారణ వ్యక్తులు సౌకర్యవంతంగా ఉండే వాటిని ఎంచుకుంటారు. విజేతలుగా నిలిచే వ్యక్తులు క్రమశిక్షణను, సాహసాలను ఎంపిక చేసుకుంటారు. ఇతరులు సాధించలేనిది మీరు కోరుకుంటే ఇతరులు చేయడాన్ని ఇష్టపడని కార్యాలను మీరు చేయగలగాలి. ఆరోగ్య సిప్ను ఆరంభించండి. ఆరోగ్యం కోసం క్రమానుగతి పెట్టుబడి విధానం సిప్ల మంచి అలవాట్లను దీర్ఘకాలం పాటు కొనసాగించడం ఉత్తమం.
ఈ విధానంలో ప్రతిరోజు 30 నిమిషాల వేగంగా నడవండి. ఇంట్లో వండిన ఆహారాన్నే భుజించండి. 7-8 గంటలు నిద్రపోండి. ధూమపానాన్ని వదిలిపెట్టండి. 6 నెలల్లో మీకు పెద్ద మార్పు కనిపించకపోవచ్చు. 15-20 ఏళ్ళు తర్వాత ఈ అలవాట్లు లేని మీ తోటివారి ఆసుపత్రులకు లక్షలు చెల్లించే పరిస్థితి మీరు ఎదుర్కోవచ్చు. మీరు మాత్రం ఆరోగ్యంగా నడకను ఆస్వాదిస్తూ ఉంటారు. ఉదయాన్నే ఈ తప్పులు చెయ్యొద్దు. నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటం, నీళ్లు తాగకపోవడం, బయట ఎండలో నిల్చోకుండా పడక గదిలోనే ఉండటం, ప్రతికూల ప్రభావం చూపే వార్తలు చదవడం, వ్యాయామం ధ్యానం చేయకపోవడం, బ్రేక్ఫాస్ట్ మానేసి కాఫీ మాత్రమే తాగడం. మీ పిల్లలకు మీరే అత్యుత్తమ కానుక. మీ పిల్లల దృష్టిలో మిమ్మల్ని మించిన కానుక మరొకటి లేదు. వారితో ప్రతిరోజు సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపంటూ వారికి అందమైన జ్ఞాపకాలను అందించండి. దీనివల్ల వారికి తమ జీవితం భద్రంగా ఉందన్న భావన కలుగుతుంది. భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తులుగా ఎదిగేందుకు అదే కీలకము. స్టాక్ మార్కెట్ను జూదంలా చూడొద్దు. స్టాక్ మార్కెట్ను జూదంలా భావించేవారు తమ షేర్లకు కొంత లాభం కనబడగానే అమ్మేస్తుంటారు. అలాంటి వారు సంపన్నులు కాలేరు. కానీ స్టాక్ మార్కెట్ను పెట్టుబడి సాధనంగా చూసేవారు దీర్ఘకాలిక ప్రణాళికతో కొన్నేళ్ల పాటు తమ షేర్లను కొనసాగిస్తారు. అలాంటి వారే పెద్ద మొత్తంలో సంపదను సొంతం చేసుకుంటారు. మంచి నిద్రకు 10-3-2-1 సూత్రం. ఆరోగ్యకరమైన మంచి నిద్రకు పాటించవలసిన సూత్రం 10-3-2-1. నిద్రపోవడానికి 10 గంటల ముందే కాఫీ తాగడాన్ని ఆపేయాలి. 3 గంటల ముందు తినడాన్ని నిలిపేయాలి. 2 గంటల ముందు నీళ్లు తాగడం బంద్ చేయాలి. గంట ముందు టీవీ ఫోన్లు చూడడం నిలిపేయాలి. గురకను అశ్రద్ధ చేయొద్దు. గురక అనేది అపాయం లేని శబ్దం కాదు. అది మీ భాగస్వామికి తీవ్ర చీకాకు కలిగించే అంశం. అంతేకాదు, సహాయం కోసం మీ శరీర ఆర్తింపు కూడా. గురక వస్తుందంటే దాని అర్థం మీ శ్వాసనాళాల ద్వారాలు కుచించుకుపోతున్నాయని, మీ మెదడుకు తగినంత ప్రాణవాయువు అందడం లేదని, మీ ఊపిరితిత్తులు వాటి సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయని, గాఢమైన నిద్ర తగ్గిపోతుందని, రాత్రంతా ఒత్తిడి హార్మోన్లు క్రియాశీలకంగా ఉంటాయని, బీపీ పెరిగే అవకాశం ఉంటుందని, బరువు నియంత్రణ కష్ట సాధ్యంగా మారుతుందని, ఈ సమస్య నుంచి బయటపడేందుకు త్వరగా చికిత్స చేయించుకోవాలి. కెరీర్లో ఎదుగుదలకు 4 సూత్రాలు. మీ మాటల కన్నా మీ పనే మీ గురించి చెప్పేలా శ్రద్ధ తీసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ సాకుల కోసం వెతుక్కోవడం, పరిష్కార మార్గాలను అన్వేషించడం, మీకు అప్పగించిన ప్రాజెక్టును గడువు కన్నా ముందే పూర్తి చేయడం, మీ పనితీరుపై సారథితో పాటు బృంద సభ్యుల అభిప్రాయాలు స్వీకరించి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం. కొత్త ఆలోచనలు రావటం లేదా? మీకు కొత్త ఆలోచనలు రాకపోతే పుస్తకాలు చదవండి. ఆలోచనలున్న వాటిని ఇతరులకు స్పష్టంగా వివరించడంలో ఇబ్బంది పడుతుంటే రాయడం అలవాటు చేసుకోండి. మీ ఆలోచనల అమలుపై స్పష్టత వచ్చాక ఇక ఆలస్యం చేయకుండా వాటి సాకారానికి పని మొదలు పెట్టండి. 1 నిమిషం గోడ కుర్చీ వేస్తే రోజుకు 1 నిమిషం గోడ కుర్చీ వేయండి. నడుము మొత్తాన్ని గోడకు ఆనించి పాదాలను పూర్తిగా నేలపై పెట్టి చేతులను కాస్త ఎడం చేసి మోకాళ్ళు 90 డిగ్రీల కోణంలో ఉండేలా కూర్చోండి. దీనివల్ల కాళ్ళ కండరాలు బలోపేతమవుతాయి, శరీరంలో కొవ్వు కరుగుతుంది, రక్తపోటు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తికి క్యాప్సికం ఏమిటంటే, నారింజ పండ్లలో కన్నా క్యాప్సికంలో సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఎక్కువ స్థాయిలో సి విటమిన్ అవసరం. దీనితో పాటు ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తూ కణజాలాన్ని మరమ్మత్తు చేయడంలో దోహదపడుతుంది. అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే ఆందోళనకు గురవడం తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదు. ఏదో ఒక పనిలో నిమగ్నమైతేనే ఆందోళన దూరం అవుతుంది. ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు కాసేపు నడకకు వెళ్ళండి. డైరీలో మీ ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వండి. ఇంటిని శుభ్రం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. దీనివల్ల మనసుకు సాంత్వన చేకూరుతుంది. మీ విలువను కాపాడుకోవాలంటే మీ విలువ అనేది ఇతరుల ఆమోదం మీద ఆధారపడి ఉండదు.
ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, ఇతరులతో సంబంధాల విషయంలో స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే మీ విలువ పెరుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను మెప్పించడానికి ఆరాటపడకండి. స్థిరత్వంతో దేన్నైనా జయించవచ్చు. ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలంటే రోజు స్థిరత్వంతో దాన్ని సాధన చేయడం అవసరం. రోజుకు గంట సమయం దానికోసం కేటాయించండి. అది కుదరకపోతే అరగంట సేపైనా సాధన చెయ్యండి. అది కష్టమనుకుంటే కనీసం 10 నిమిషాలు వెచ్చించండి. కానీ మీకు ఉత్సాహం ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా దాన్ని సాధన చేయడం మాత్రం మరువకండి. ఎలాంటి లక్ష్యాన్నైనా స్థిరత్వంతో జయించవచ్చు. అత్యున్నత వ్యక్తిత్వానికి పంచసూత్రాలు ఉన్నాయి. మాట తీరు మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆలోచన సృజనాత్మకతతో ఉండాలి. ప్రవర్తన హోందాగా ఉండాలి. సంపాదన నిజాయితీగా ఉండాలి. జీవితం నిర్భయంగా జీవించగలగాలి. చేతుల్లో చూపని ప్రేమ వృధా. జీవిత భాగస్వామిపై ప్రేమ ఉంటే అది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లోనూ కనిపించాలి. అలాగే తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపంతో క్షమాపణ చెబితే సరిపోదు, ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే ఆ బంధం దృఢంగా ఉంటుంది. గుమ్మడి విత్తనాలతో గుండె భద్రమట. గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఆరోగ్యకర కొవ్వులు కూడా ఉంటాయి. వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. గుమ్మడి విత్తనాలను రోస్ట్ చేసి స్నాక్స్గా తీసుకోవచ్చు. మీకు వేదికపై మాట్లాడాలంటే భయమా? అయితే సందర్భం దొరికినప్పుడల్లా మైక్ తీసుకుని తోచింది మాట్లాడుతూనే ఉండండి. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం కష్టంగా అనిపిస్తుందా? తప్పులు దొర్లుతున్నా సరే ప్రతి ఒక్కరితో ఆ భాషలోనే సంభాషించండి. ఎలాంటి భయాలకైనా ఒక్కటే విరుగుడు, అదేమిటంటే పదే పదే ఆ పనులు చేయడం. ఇలా చేస్తే భయం అనే దయ్యం మిమ్మల్ని వదిలి పారిపోతుంది. కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అట. ఎలాగంటారా? పుట్టినరోజుని కాస్త తొందరగా లేచి తయారయ్యి దగ్గరలోని గుడికెళ్ళి దర్శనం చేసుకున్నామనుకున్నాం. గుడిమెట్ల మీద కూర్చుని కొబ్బరి ముక్కను నోట్లో వేసుకుంటూ అటువైపు చూశా. పెళ్లి వారం కూడా అయినట్లు లేదు. పసుపు రాసుకున్న ఆ అమ్మాయి కాళ్ళు పచ్చగా పసిడి రంగులో మిలమిలలాడుతున్నాయి. గంధం పూసిన బుగ్గలు నిగనిగా మెరుస్తున్నాయి. జడ పొడవున కనకాంబరాలు కలకలలాడుతున్నాయి. భుజం చుట్టూ చెయ్యి వేసి అతడేదో అన్నాడు. సిగ్గు బరువు మోయలేక ఆమె కళ్ళు రెండు కిందికి వాలిపోయాయి. అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూడగానే మనసులో ఒకలాంటి హాయి. సంతకు వెళ్ళి కావలసిన కూరగాయలన్నీ కొనుక్కొని ఇంటి ముఖం పట్టా. రోడ్డుకు అవతల వైపు మరో జంట కనిపించింది. 3 ఏళ్ల కూతుర్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని కింద పడకుండా ఒక చెయ్యి ఆమె వీపు మీద వేసి మరో చేత్తో కిరాణా సామాను ఉన్న సంచిని పట్టుకున్నాడు భర్త. అతన్ని పక్కనే తలపైన చిన్న కట్టెల మోపుతో చంకలో బుడ్డోన్ని ఎత్తుకుని మరో చేత్తో టిఫిన్ డబ్బా పట్టుకుని ఉంది భార్య. మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్న ముసలావిడ దగ్గర బేరమాడుతున్నారు. బాధ్యత బంధము పెనవేసుకుంటున్నట్టున్న ఆ కుటుంబాన్ని చూడగానే కడుపు నిండిపోయింది. రోజంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న సూర్యున్ని సాగనంపడానికి వాకింగ్ పేరు చెప్పి చెరువు గట్టునున్న పార్కుకు వెళ్ళాను. అటు నుంచి ఇటు నుంచి అటు 2 రౌండ్లు నడిచి ఒక బెంచీలో కూలబడ్డాను. వారాంతం అనేమో ఫోన్లకు సెలవిచ్చి చాలామంది పార్కుకు వచ్చారు. చిన్న చిన్న పిల్లలు రంగురంగుల దుస్తుల్లో సీతాకోక చిలుకులల్లే తుల్లుతున్నారు. బుజ్జి పాదాలకు బుల్లి బూట్లు వేసుకుని అడుగేసినప్పుడు అవి కీచు కీచుమంటుంటే ఇంకొంచెం హుషారుగా పరుగులు పెడుతున్నారు. వారిని మురిపెంగా చూసుకుంటున్న అమ్మా నాన్నల ఆనందం చూడగానే అప్పటి వరకు అలసిన శరీరం సేద తీరినట్లు అనిపించింది. పక్క బెంచి వైపు చూద్దును కదా, 70లో ఉన్న ఒక జంట ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వేయించిన వేరుశెనగ పప్పు కొనుక్కుని తింటున్నారు. అది చూసి నా కడుపు ఇంకా నిండిపోయిందనుకోండి. గుళ్ళో పడుచు జంటతో మొదలుపెట్టి పార్కులో పిల్లలు పెద్దల వరకు ఎంతో సహజంగా ఉన్న ఆ దృశ్యాలను చూసినప్పుడు కలిగిన మానసిక అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎక్కడైనా ఎవరిని చూసినా మనకు అలాంటి అనుభూతి కలిగినప్పుడు వాళ్ళందరూ చల్లగా ఉండాలని,
వారి అనుబంధం కలకాలం ఉండిపోవాలని, సంతోషం వారి గుండెల్లో ఎప్పటికీ నిండిపోవాలని ఒకసారి మనసారా కోరుకుందాం. మన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుందట. మనం కూడా ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి పక్క వాళ్ళం అవుతాం కదా, ఏమంటారు? మన లోపల సంతోషానికి బాహ్య సంకేతమే నవ్వు. నిద్రలో నవ్వే పసిపాపాయిని చూడగానే చిరునవ్వు నవ్వుని పెద్దలెవరూ ఉండరు. తప్పటడుగుల చిట్టి తండ్రి తప్పు చేసి దొరికిపోయి రువ్వే లేత నవ్వు దండించాలనుకున్న అమ్మ కోపాన్ని పడిపడి నవ్వేలా మార్చేస్తుంది. ఆ పసి వాళ్ళని అమాంతం ఎత్తుకుని ముద్దాడేటట్లు చేస్తుంది. మనసారా నవ్వే నవ్వును విరిసిన పువ్వుతో పోలుస్తారు. కవులు ప్రేయసి నవ్వు ప్రియుడికి దేన్నైనా ఎదురించే 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే దివ్య ఔషధం. దీన్ని మించిన వ్యాయామం లేదు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. నవ్వు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా అది అందించే ఫలితం అనూహ్యము. నవ్వు విరిసిన పువ్వు పిరికితనాన్ని పోగొడుతుంది. మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు. చిన్నప్పుడు కల్మషం లేకుండా నట్టే పెద్దయ్యాక కూడా నవ్వగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. ఎక్కడ నవ్వాలి, ఎంత మోతాదులో నవ్వాలి అన్నది వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైన అంశం. కావలసిన కార్యాన్ని సానుకూలం చేసే శక్తి నవ్వుకు ఉంది. నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారితో ఏర్పడే పరిచయం 10 కాలాలు నిలిచి ఉంటుంది. నవ్వుల్లో ప్రధానంగా 6 రకాలున్నాయని అంటారు. స్మితం అంటే పెదాలపై దరహాస చంద్రికలు పూయించడం. పలువరస కనిపించేటట్లు నవ్వితే అది హసితం. అదే విహసితం అంటే చిన్నగా శబ్దం చేస్తూ నవ్వే నవ్వు. చెవులకు ఇంపుగా నవ్వుతూ తలా భుజాలు కూడా కదిలిస్తూ అది ప్రహసితం. అపహసితం అంటే అపహాస్యం లేదా ఎగతాళి చేస్తూ నవ్వే నవ్వు. చివరిగా శరీరమంతా ఊగిపోతూ నవ్వే నవ్వును అతిహిసతం అంటారు. మహాభారతంలో తిక్కన 32 రకాల నవ్వులను పేర్కొన్నాడు. ఇవి కాక పలువురు రచయితలు తమ రచనల్లో పరిపరి విధాల నవ్వులను పరిచయం చేశారు. ఎదుటి వారిని హేళన చేస్తూ నవ్వడం, నిస్సహాయతను చూసి వెక్కిరిస్తూ నవ్వడం, కాలుజారి కింద పడిన వాళ్ళను చూసి పగలపడి నవ్వడం, గెలుపు చిహ్నంగా వికటాట్టహాసం చేయడం, ఎదుటివారు అపజయానికి ఎద్దేవా నవ్వడం అభిలషణీయం కావు. నవ్వు 4 విధాల చేటు అన్నది ఇలాంటి వాటి విషయంలోనే. నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన వాళ్ళు ఆ నవ్వును బట్టే వారికి విలువనిస్తారు. నవ్వుకు అంత విలువుంది మరి. పైసా ఖర్చు లేకుండా కాస్త పెదాలను కదిలిస్తే చాలు, అది 2 మనుషుల మధ్య స్నేహానికి వంతెన అవుతుంది. దీర్ఘకాలపు అనుబంధానికి పునాది వేస్తుంది. ఏ కారణంగానైనా చిన్నబోయిన మనసుకు స్వాంతనిస్తుంది. ఏ నగలతోనూ తేలని అందం ముఖానికి చిరునవ్వు తెస్తుంది. ప్రతి మనిషి దగ్గర ఉండే ఈ ఆస్తి ఎవ్వరూ దోచుకోలేనిది. అందుకే ఉదారంగా ప్రదర్శించాలే కానీ దాచుకోకూడదు. సమాజంలో 3 రకాల మనుషులను చూస్తుంటాం. ఏమాత్రం శ్రమించకుండా సుఖభోగాలను అనుభవించాలనుకునేవారు ఒక రకం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తే చాలనుకుంటారు ఇంకొందరు. సౌఖ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జీవితాంతం శ్రమించే వాళ్ళు 3వ రకం. ఈ చివరి రకం వాళ్ళను ఉత్తములుగా భావించవచ్చు. ఇటువంటి నిస్వార్థ పరుల వల్లే సమాజానికి శ్రేయస్సు చేకూరుతుంది, జాతి అభ్యున్నతి చెందుతుంది. శ్రమయే వజయతే, శ్రమ వల్లనే విజయం చేకూరుతుంది. అది శాశ్వత కీర్తిని తెచ్చిపెడుతుంది. కష్టపడకుండా అడ్డదారుల్లో సంపద, పదవి, కీర్తిని కాంక్షించే వాళ్ళుంటారు. ఎప్పుడో ఒకప్పుడు అటువంటి వారి అసలు రంగు బయటపడుతుంది. చరిత్రహీనులవుతారు. దేవుడిచ్చిన జన్మను మనిషి సార్థకం చేసుకోవాలి. ఉన్నంతలో ఇతరులకు ఇవ్వటానికి ఆలోచించాలి తప్ప పుచ్చుకోవడానికి అంగలార్చకూడదు. కానీ నేడు మనిషి అదే చేస్తున్నాడు. చిన్న చిన్న కష్టాలను కూడా భరించలేకపోతున్నాడు. వేసవి వస్తే చినుకులు పడాలనుకుంటాడు. కాస్త చలిగా ఉంటే ఎండ కోరుకుంటాడు. ఎప్పుడు సుఖం కోసం వెంపర్లాటే. ఈ ఆరాట పోరాటాలతో కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నాడు. కార్య సాధకుడనేవాడు బద్దకించడు, వాయిదాలు వేయుడు, పనిని పరమాత్మ పూజగానే భావిస్తాడు. ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా శ్రమించాల్సిందే. ఆ శ్రమ ఫలితంగా తన అవసరాన్ని మించి సంపాదిస్తే దాన్ని
దాచుకోకుండా వితరణ చెయ్యాలని సాధన పంచకం చెబుతుంది. అంతులేని సంపాదన సంతాపం కలుగజేస్తుందే తప్ప సంతృప్తినివ్వదు. అసలైన సౌఖ్యం సంతృప్తులనే ఉంది. ఇవాల్టికి నాకు, నా కుటుంబానికి, నా ఇంటికి వచ్చే అతిథులకు సరిపడే ఆహారం ఇస్తే చాలు స్వామి అని ప్రార్థిస్తాడు సంత కబీర్ దాసు. రేపు పని చేస్తే మళ్ళీ ఆయనే ఇస్తాడులే అని ఆయన ధైర్యం. పోతనామాత్యుడు తన పొలాన్ని, హలాన్ని నమ్ముకున్నాడు, గ్రంథాలను అమ్ముకోలేదు. ఎవరెంత ప్రలోభ పెట్టినా అప్పుడపు భుజించుట కన్నా కందమూలాలను తింటూ బతకలేనా అని దీటుగా బదులిస్తాడు. ధర్మబద్ధమైన శ్రమ సత్ఫలితాల సిద్ధినే కలిగిస్తుంది. లౌకిక సుఖాల కోసం ధనార్జన అనివార్యమైన పారలౌకిక ధార్మిక సాధనే సర్వోత్తమ లక్షణం. ఋషులు, అవధూతలు, తపోధనులు లోక కళ్యాణం కోసమే శ్రమించారు తప్ప సొంత సుఖాల కోసం కాదు కదా. వారు పంచిన ఉపనిషద్, పురాణ, కావ్య, ప్రబంధ, విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం సమస్త మానవజాతి పురోగతి కోసం, రేపటి తరాలు ఆనందమయ జీవితం కోసం అన్నది అక్షర సత్యం. నాకు రాజ్యం, స్వర్గం, పునర్జన్మ ఇవేమీ వద్దు, కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే శక్తి ప్రసాదించు ప్రభువు అని పరమాత్మను ప్రార్థించాడు రంతిదేవుడు. నేను చేస్తున్న శ్రమ నా కోసం కాదు అనుకోవడంలో ఎంత సుఖం ఉంది. ఒక కష్టానికి మరో కష్టానికి మధ్యలో దొరికే కొద్ది క్షణాల ఆనందం ఎంతో సౌఖ్యాన్ని ఇస్తుంది. పని చేసేవాడికి దారి దొరుకుతుంది, చేయని వాడికి సాకు దొరుకుతుంది. జై హింద్, వందే మాతరం.